ఉండాలంటే ఖచ్చితంగా పై నుండి వచ్చినటువంటి పవిత్రమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు 14 సంఘములను స్థాపించిన ఆయన 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూస్తే విశ్వాసుల సమూహము సంఘం. ఈ సంఘం అంట కళంకము లేని వారు, మచ్చ తాము ముడత లేని వారు, వధువు సంఘముగా పరిశుద్ధ సంఘముగా ఉండాలి. అంటే వాక్యముతో ప్రతిదినము ఉదక స్నానము. నేను స్త్రీల సహవాస కూటంలో పాల్గొన్న మనందరము కూడా ప్రతిదినము వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడైనటువంటి యోహాను గారు తన తల్లి నేర్పినటువంటి దేవోక్తులు, బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు ద్వారా నేర్చుకున్నటువంటి సువార్తీకరణ. తల్లి అడుగుతుంది, నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు కుడివైపున ఒకరిని. ఎంత గొప్ప ధన్యతండి! అటువంటి శ్రేష్టమైన ఈవుల కొరకు మనం ప్రయాసపడాలని ప్రతి తల్లి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, ప్రకటన గ్రంథాన్ని 7 సంఘములను రాసినటువంటి ఆయన 12వ అధ్యాయం 12వ వచనంలో, పరలోకమా, పరలోక నివాసులారా, మీకు శ్రమ, భూమి మీకు శ్రమ, అపవాది తనకి సమయము చాలా స్వల్పమని ఎరిగి క్రోధముతో మీ మీదకి విజృంభిస్తుందంట. దేని కొరకు? మనం ఎక్కడి వారము? పరలోకమా, పరలోక నివాసులారా. మన దూరం ఇది కాదు. శిథిలమైన గృహాలను విడిచిపెట్టాలి. దేవుని చేత నిర్మించబడినటువంటి ఆ నూతన యెరూషలేములో మనం స్థానం సంపాదించుకోవాలి. అది ఎలా ఉంది అంటే భర్త కొరకు అలంకరింపబడినదై ఉందట. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచింది యోహాను యొక్క తల్లి. నీ రాజ్యంలో నా కుమారుని. జ్ఞానము కలిగి మన నోరు తెరవాలి. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 1వ వచనం అంతా కూడా మనం చూస్తే, రాజైన లెవీయుడు మాటలు, అతని తల్లి ఉపదేశించినటువంటి దేవోక్తి. తల్లి దేవోక్తులు నేర్పించినాక ఇంతకు ముందు ఆమె నిజ జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు, తృణీకరింపబడిన స్థితి, ఏమండి అసహింపబడిన స్థితి, వేదనకరమైన స్థితి, ఊరియా భార్య, నమ్మకమైన సైన్యాధ్యక్షుని భార్య, అనేక మంది సైనికుల మీద అధికారిగా ఉన్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఉన్నటువంటి భార్య. అలాంటి భార్య అపవాది తనకున్న సమయం చాలా స్వల్పమని ఎరిగి క్రోధంతో మొదటి యోహాను పత్రికలలో తెలియపరుస్తున్నాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడం కదా. అపవాది తనకున్న సమయం స్వల్పము. శరీర సంబంధమైన ఈవులను నీకు చూపిస్తుంది, ప్రేరేపితం చేస్తుంది. నేత్రాశ నీది కాని దాని కోసం ఆరాటం కలిగేలా చేస్తుంది. జీవపడము నీకున్నటువంటి స్థితిగతులను బట్టి అతిశయించేటటువంటి తత్వాన్ని నీకు ఇస్తుంది. ఇవి మనకు ఉండకూడదు. క్రైస్తవ స్త్రీలకు ఇవి ఉండకూడదని వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. అందుకే బెత్షెబ ఆ మాటకు అర్థము ప్రమాణం చేయబడిన స్త్రీ.
ఏం చేయబడిన స్త్రీ? ప్రమాణం చేయబడిన స్త్రీ. ఎక్కడి నుంచి ప్రమాణం తీసుకుంది? ఏమండి, ఊరియాని దావీదు హతమార్చిన తరువాత ఎవరికి తెలియదు అనుకుని ఊరియా భార్య వివాహం చేసుకున్న తర్వాత ఒక కుమారుడికి జన్మనిచ్చింది. కానీ దేవాది దేవుడు అది వచ్చలేదు. ఆ కుమారుడు ప్రభు సన్నిధిలో నిద్రించాడు. దావీదు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థన ప్రభువు లక్ష్య పెట్టలేదు. మరలా ఎంతగా కన్నీరు కాచిందో. తృణీకరింపబడిన ఈ స్త్రీ మనుషుల దృష్టిలో నుంచి తృణీకరింపబడినట్టు ఇక్కడ రాయబడలేదు, కానీ నేరుగా దేవుని యొక్క కనుదృష్టిలో నుంచే, ఎవరి కనుదృష్టిలో? నేరుగా ఆకాశం నుంచి ఆయన మనోనేత్రాలను తెరిచి ఆయన వీక్షిస్తూ ఉన్నాడట. ప్రారంభ దిశలో నోవాహు కుటుంబం కనిపించింది, నీతిమంతుల కుటుంబం. నోవాహు నడవడమే కాదు, దేవునితో తన భార్య కూడా దేవునితో, తన భార్య పేరు రాయినప్పటికీ కూడా, ప్రస్తావించినప్పటికీ కూడా నోవాహు భార్య యొక్క ఏమంటారంటే పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా బెత్షెబ నేరుగా దేవుని యొక్క కనుదృష్టి నుంచే తొలగింపబడింది. ఆమె తొలగింపబడి దేవోక్తులు నేర్పిస్తుందంట. ఎవరికి? నేను కనుదృష్టిలో నుంచి తప్పించబడమే కాదు, నీ తండ్రి కూడా దేవుని యొక్క కనుదృష్టిలో నుంచి. ఆమె తల్లి నేర్పినటువంటి దేవోక్తులు నేర్పించాలి. ఇదే ఒక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, దేవోక్తులు లేని ఎలా చెడులు కొట్టులేక, 29వ సామెతల గ్రంథము 18. దేవోక్తులు లేకపోతే మన జీవితంలో వాక్యమై ఉన్న దేవాది దేవుడు మన హృదయంలో నివాసం చేయకపోతే, కట్టడి లేని జీవితాలు, నియమ నిబంధన లేని జీవితాలు. ఏమండి, ఈ లోకం నుంచి దేవాది దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకుంటున్నాడు. మరలా లోకంలో ఉన్నవన్నీ వాటిని, లోకాన్ని దేవునిగా సన్నిధిలో పెట్టి వాక్యమై ఉన్న దేవాది దేవుడు మన హృదయంలో నివాసం చేయాలనుకున్నాడు. మన హృదయంలో తీసుకురావడానికి వీలులేదు. ఈ దేవోక్తి తన కుమారుడికి నెమయోడుకు నేర్పిస్తుంది తల్లి. ఆ కింద వచనం మనం చూస్తే, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా రొక్కులు రొక్కి కనిన నా కుమారుడా నేనేమందును. ఆ మాటలలో ఎంతో వేదన, శ్రమానుభవంలో నుంచి పలికినటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. నేనేం చెప్పాలి? నీ తండ్రి, నీ తల్లి మా జీవితంలో ఏదైనా అనుభవాలు నీకేం చెప్పాలి, ఎలా చెప్పాలి? కొన్ని బిడ్డలకి చెప్పుకునే ఉంటాయి తలలుగా, కొన్ని బిడ్డలకి చెప్పలేని విషయాలు కూడా. నేనేం చెప్పాలి నీకు? నా కుమారుడా నేనేమన్నాను? ఎన్నో రంగులు ప్రతి కలిగిన నా కుమారుడా. ఒక కుమారుడు నీ సహోదరుడు ప్రభు సన్నిధిలో నిద్రించాడు. నేను ఎంతో యాచన చేశాను. విరిగిన హృదయంతో దేవాది దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం పొందాను. ఇందాకే జకరియా బైబిల్ స్టడీ దయమడిగా చెప్తూ ఉన్నప్పుడు, ఆయన మాట వినుట శ్రేష్టమా, బలులు అర్పించడం శ్రేష్టమా? సౌలు విషయంలో దేవాది దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అమాలేకులను హతం చేయమంటే దేవాది దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. స్వచిత్తాన్ని అవలంబించాడు. సమూయేలుతో అంటూ ఉన్నాడు, నేను రాజుగా అభిషేకించినందుకు పశ్చాత్తాపపడుచున్నాను అంటూ ఉన్నాడు. అప్పుడు వెళ్ళి నువ్వేం చేస్తావు? దేవుడు ఏం చెప్పాడంటే ఏదో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? గుడ్డి సాములు ఏమో చెప్తున్నాడు, వినలేదు. ఆయన మాట వినుట ఏ శ్రేష్టము, ఏమని బలులు అర్పించడం శ్రేష్టము కావచ్చు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ కూడా ఆమె తల్లి చెప్తూ ఉంది, ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ ఆమె చేరైన అనుభూతుల నుంచి, శ్రమానుభవంలో నుంచి పలుకుచినటువంటి వాకులు. నీ
తండ్రి చేస్తున్నటువంటి పాపం నీవు చేయకూడదు. అక్కడ మద్యపానీయం నీకు ఉండకూడదు. స్త్రీలతో సాంగత్యం నీవు జీవించకూడదు. నీ ఎవరి శరీరాన్ని నీవు పాడు చేసుకోకూడదు. మరి ఎవరి కాలంలో కాడిపోయితే నరునికి మేలు. అందుకని పసిమా గురించి చెప్పేటప్పుడు తన యొక్క అత్తగారి గురించి కూడా చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? తన యొక్క అత్తగారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే పసిమా దావీదు చేసినటువంటి స్వయంకృత అపరాధం వల్ల శిక్షణ పొందారు. ఏమండి? కానీ యెష్షయి నూజావేతు యొక్క కుమారుడు. ఎవరు? యెష్షయి నూజావేతు కుమారుడు, కనిష్ఠుడు, 10వ సంతానం. నూజావేతు పేరు రాయబడలేదు. ఏమండి? షెంకెడెన్ సభకు అధ్యక్షుడు. ఎవరు? తీర్పు తీర్చేటటువంటి అధికారం పొందినటువంటి యెష్షయి. ఒక దినము అనేక మంది అధికారులు ఉన్నారు, తనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు. యెష్షయి మనకంటే గొప్ప ఆధిక్యతలో ఉండడానికి, పై చేయిలో ఉండడానికి వద్దు. ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు కారణం ఏం దొరికింది? తన భార్య కారణంగా దొరికింది. నూజావేతు మోయాబు సంతతికి చెందినటువంటి స్త్రీ. మోయాబు అన్య స్త్రీని వివాహం చేసుకోవడం ధర్మశాస్త్రానికి విరుద్ధం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక సాకు దొరికింది కదా, అధికారం నుంచి తప్పించాలి అంటే మోయాబు స్త్రీని వివాహం చేసుకున్నాడని ఇది ఒక సాకుగా చెప్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇది ఈ మాట నూజావేతుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? నూజావేతుకు తెలిసింది. నూజావేతుకు తెలిసినప్పుడు యెష్షయి ఒక సలహా ఇచ్చింది. ఏమని? యెష్షయి గారు, యజమానుడా, శారాబు గారు వృద్ధాప్య వయసు వరకు కూడా నా యజమానుడా అని సంబోధించింది కదా, ఈమె కూడా నీవు మరొక వివాహం చేసుకో. ఏమని? దేవుని యొక్క చిత్తం, ప్రణాళిక నీ పట్ల ఉంది. నీవు మరొక వివాహము నీవు చేసుకో. ఎందుకమ్మా? నిన్ను అధికారం నుంచి తప్పించాలని చూస్తూ ఉన్నారు కదా. యూదా రాజు నీ వంశం నుంచి రావాలి. యూదా స్తుతి గోస్త్రపు సింహం నీ కుటుంబం నుంచి రావాలి. దావీదు యొక్క మొద్దు నుండి చిగురు పుట్టాలి. ఏమండి? అంకురముగా క్రీస్తు వంశావళి నుంచి నీ కుటుంబం నుంచి రావాలి అని ఆలోచన చేసి మరొక వివాహం చేసింది. వివాహమైన తరువాత ఏమండి? నూజావేతు మీద ప్రేమ తగ్గకపోతే అప్పుడు వివాహమైన తరువాత కూడా కనిష్ఠుడైనటువంటి దావీదు మొదటి భార్య అయిన నూజావేతుతో ఆమె సాంగత్యం చేయడం వల్ల దావీదు జన్మించాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఏమండి? దేవుని యొక్క ఆత్మాభిషేకంతో పొందుకున్నటువంటి అనేక మంది దైవజనుల అభిషక్తులు వారు అనుభవాల్లో నుంచి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల పొందుకున్నటువంటి మర్మము. అక్కడ ఆలోచన చేస్తే కుమారుడు పుట్టాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దావీదు గారు 71వ సంకీర్తన 6వ వచనం, 22వ సంకీర్తన 10వ వచనం, గర్భవాసి అయినది మొదలుకుని నీవు నాకు ప్రాపకుడవైతివి, తల్లి గర్భము నుండి నన్ను కలుగ చేసిన వాడము ఏంటి? గర్భవాసి అయినది మొదలుకుని నాకు ప్రాపకుడము నీవే. ఈ 2 అధ్యాయాల్లో కూడా 119వ సంకీర్తనలో ఉంటుంది, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నాను. ఇదే దావీదు గారు ఆయన శ్రమానుభవంలో నుంచి పలుకున్నటువంటి వాక్కులు ఏమిటంటే, నా తల్లి కుమారులకు నేను పరుడైంది అయ్యా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తల్లి కుమారులకు, నాకంటే ముందు పుట్టినటువంటి బిడ్డలకు నేను ఎలా ఉన్నాను? కానీ వాడను పరుడయ్యానయ్యా అంటూ ఉన్నాడు. నా తల్లి కుమారులు నా అడుగు చాడలు కనిపెట్టుచూ ఉన్నారయ్యా అంటూ ఉన్నాడు. ఎవరు కనిపెట్టు
ఎందుకు? నూజావేతు తరువాత మరొక భార్య వచ్చింది. ఇప్పుడు నూజావేతుతో సాంగత్యం చేయడం లేదు యెషై. ఇది మాత్రమే తెలుసు. కానీ ఆమెతో ప్రేమానురాగాలకు చిహ్నంగా దావీదు జన్మించాడు. కానీ పేరు నుంచి వచ్చినటువంటి బిడ్డలే అంటూ ఉన్నారు, నా తల్లి ఏదో పాపం చేసింది, అపరాధం చేసింది, దానికి ప్రతిఫలంగా దావీదు పుట్టాడు. ఎవరో కాదండి, కన్న బిడ్డలే అంటూ ఉన్నారు. కళంకము అపకీర్తి మాకొద్దు, ఎలాగైనా దావీదు చనిపోవాలి. ఏమండి అంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది నూజావేతు. బత్షెబ, నా కుమారుడా ఏమందును, బ్రొక్కులు బ్రొక్కి కలిగిన కుమారుడా ఏమందును అంటుంది. స్వయం కృత అపరాధములలో శ్రమానుభవం నుంచి పలికినటువంటి వాకులు. కానీ నూజావేతు ఏ అపరాధము చేయలేదండి. పరిశుద్ధమైన ఘనమైన వివాహ బంధంలో చెప్పవలసింది యెషైకి. యెషైకి పుట్టినటువంటి కుమారుడే ఎలాగైనా కళంకాన్ని తుడిచివేయాలి. దావీదు చనిపోతే ఉన్న కళంకం పోతుంది కదా అంటూ ఉన్నారు. క్రూర మృగాల చేత అరణ్యంలో ఏమని గొర్రెల కాపరిగా పంపించేశారు. క్రూర మృగాల చేత ఏమని గడాంధకారంలో నేను సంచరించాను, ఏ అపాయములకు నేను భయపడలేదు. నా దుడ్డు కర్ర నా దండములను ఆదరించింది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. ఒకవారు క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి కీర్తనలు మనం చూస్తే, నా దేవా నా దేవా నన్నేలా నీవు చెయ్యి విడిచితివి. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఆలోచన చేద్దాము. ఇక్కడ కూడా ఆలోచన చేస్తే చంపించాలని చాలా ప్రయత్నించాలి. నూజావేతు చేయనటువంటి అపరాధముకు మనుష్యుల దృష్టిలో ఒక దోషిగా నిలబడిపోయింది. మనుషులందరూ కన్న పేరు కన్న బిడ్డలు ఏమండి. అందుకని చాలా స్పష్టంగా రాశాడు, తల్లి ఉపదేశం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు? తల్లి నేర్పిన పాఠ్యం దేవోక్తులు నేర్పిందన్న ఉపదేశం నేర్పించింది. నూజావేతు నా అత్తగారు కూడా చెయ్యని తప్పుకు ఇలాంటి అవమానాలే పొందారు. నా భర్త గారు చెప్పినటువంటి సాక్ష్యం నేను విన్నాను. నిజ జీవితంలో ఎవరు నిలిచినా కూడా నూజావేతు యెషై దావీదు పట్ల ఆయన యొక్క వాగ్దానాన్ని దేవాది దేవుడు విడిచిపెట్టలేదు. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను సింహాసనాసీనుడిని చేశావయ్యా అంటూ ఉన్నాడు. కృతజ్ఞత సల్పాలని మందిరం నిర్మించాలనుకున్నాడు. రక్తంతో తెచ్చాయి నీ నడిమి నుంచి వచ్చినటువంటి కుమారుడి ద్వారా నీ హృదయాభిలాషని నెరవేరుస్తా. ఇక్కడ తల్లి నేర్పిస్తుంది, నీ తండ్రి తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుంచి కూడా బయటికి వచ్చినది మొదలుకొని నేడు నీకు జన్మనిచ్చినది వరకు కూడా నీ తండ్రి యొక్క తల్లి అనేకమైన నిందలు పొందుకున్నారు. నేనేమంటున్నా అనే మాటలో అనేకమైన మాటలు ఉన్నాయి, అనేకమైన మర్మాలు దాగి ఉన్నాయి. ఇక్కడ బత్షెబ ప్రమాణం తీసుకుంది. ఎవరి దగ్గర ప్రమాణం తీసుకుందంటే తండ్రి దగ్గర ప్రమాణము, అయ్యా నా కళంకాన్ని నేను తీసివేసుకుంటాను. నేను చేస్తున్న పాపం విరిగిన మనస్సే ఇష్టమైన బలి అర్పణ కదా. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. నేను నా భర్త ఒప్పుకున్నాము, విడిచిపెట్టాము, నీ కనికరాన్ని మేము పొందుకున్నాము. కనుకనే ఎవరు పుట్టారు? సలోమాను గారు పుట్టారు. ఈ సలోమాను గారికి నేర్పుతున్నటువంటి దేవోక్తులు. ఎందుకంటే జ్ఞానము పవిత్రమైనది, ముత్యము కంటే అమూల్యమైనది. ఈ జ్ఞానం గురించి మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్క క్రైస్తవ స్త్రీ సంపాదించుకోవాలంటే క్షయమైన అక్షయమైన నిత్య జీవానికి చేసే జ్ఞానం సంపాదించుకోవాలంటే ఇదే సామెతలు 30వ వచనంలో చూస్తే, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానానికి మూలమని
కొనియాడ పడుతాం. వెసక ఆమె శవానుభవంలో నుంచి తన కుమారుడు నేర్పుతున్నటువంటి దేవోక్తులు ఎంతగా పశ్చాత్తాపం పొందిందో మనకైతే తెలియదు. ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు వంశావళిలో 5 స్త్రీలలో ఏమని 4వ స్త్రీగా బత్షెబా పేరు దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం పొదువైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ జ్ఞానం కోసం వేయించాలి, పోరాడాలి, అడగాలి. ఏమని వాక్యమై ఉన్న దేవాది దేవుడు ఈ జ్ఞానాన్ని నీకు ఇవ్వడానికి సమరయ స్త్రీ దగ్గరికి మిట్టవచ్చాన్ని వెళ్ళి నీవు కొండను నీటిని చేరుకోవడానికి వచ్చావు. ఈ నీరు తాగితే తప్పక నీవు తప్పిపోతావు. కానీ అక్షయమైన నిత్య జీవానికి చేర్చేటటువంటి జీవజల ఊటలు నేను నీకు ఇస్తాను చెప్పిన వెంటనే తన జీవితాన్ని తెరిచిన పుస్తకంగా తన ముందు వివరించిన వెంటనే ఆమె అంటుంది సమరయ ప్రాంతంలో, నేను చేసినది నాతో చెప్పిన దేవుని నీకు పరిచయం చేస్తున్నాను. ఎవరితో చెప్తుంది? నేనేం చేశాను అదే నాతో చెప్పాడు ఆ దేవుని నీకు. సమరయ ప్రాంతంలో అనేకులు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారట. అక్షయమైన ఆహారాన్ని విన్న వెంటనే నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం వినిన వెంటనే కొండను అక్కడే విడిచిపెట్టింది. అక్కడే తన పాపాలను విడిచిపెట్టింది. అక్కడే ఒప్పుకుంది. అయ్యా కుండ ఇంటి దగ్గర పెట్టొస్తానంటే మనసు మారిపోతుందేమో చెప్పలేదు. ఏమండి అపవాదికి తనకున్న సమయం చాలా స్వల్పము. సమయము సద్వినియోగపరచుకుంటుంది. ఇక్కడ సమయాన్ని సద్వినియోగపరచుకొని పిండముగా రూపింపబడవలని నీవు ప్రతిష్ఠించుకున్న దేవాది దేవా జ్ఞానాన్ని నేర్పిస్తుంది, దేవోక్తులు నేర్పిస్తుంది. ఇక్కడ మనం ఆలోచించుతాము. భయభక్తులు కలిగి వినయ విధేయతలతో తన కుమారుని ధైర్య భీతిలో పెంచుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ దైవ భీతిని సంపాదించినటువంటి వ్యక్తులను మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను గారు సామెతల గ్రంథము, పర్వగీతాలు, ప్రసంగి 3 పుస్తకాలు రాయడం జరిగింది. జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను. సొలొమోను గారిని మనం ఏమని పిలుస్తాం? యోహాను గారిని చక్కగా ఎలిజబెత్ కుమారుడు యోహాను గారిని ఏమని పిలుస్తాం? గొప్ప ఆధిక్యత. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చాడు దేవాదేవుడు. ఏమండి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఈ జ్ఞానము ఆయన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానంతో దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు గ్రామంలో ఆయన అంటూ ఉన్నాడు, నా తల్లి నేర్పిన జ్ఞానం చాలా స్వల్పమైనది. ఇక్కడ నా తల్లి నేర్పిన జ్ఞానము కొద్ది. నేనేం జ్ఞాని అయిన సొలొమోను ఒక ప్రసంగి. ఏమండి పరిపూర్ణమైన జ్ఞానాన్ని క్షుణ్ణంగా నేను తెలుసుకోవాలి. అందుకే అంటూ ఉన్నాడు, శత్రువుల మీద విషయాన్ని నాకు ఇవ్వాలన్నాడు. ఏమండి సిరి సంపద అడగలేదు. దావీదు తర్వాత నా తండ్రి తర్వాత నాకు సింహాసనాన్ని ఇచ్చావయ్యా. న్యాయ విధుల చొప్పున రాజ్య పరిపాలన చేయటం నాకు బుద్ధి, జ్ఞానం నాకు, వివేచన జ్ఞానం నాకు నీవు కావాలి, నువ్వు ఇవ్వాలి. అడిగితే నీవు వివేచన బలాన్ని అడిగావు కదా, అక్షయమైన జ్ఞానాన్ని అడిగావు కదా. సర్వ సంపదలు నేను కొలసి సంఘానికి అపోసడేను. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయననే గొప్పమైనది. అవి నాకు ధారాళంగా ఇచ్చాడు దేవాది దేవుడు. అయితే ప్రబలిపోతుంది ఆయన జ్ఞానం. ప్రబలిపోతూ ఉన్నప్పుడు ఒక దినము దక్షిణ దేశపు రాణి
ఏమండి శేమాదేశపురాణి. ఈమె గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే సువార్త ప్రకటనలో 3.5 సంవత్సరాల సువార్త పరిచయంలో ఎంతగా కనపరిచాడంటే ఏంటి అక్షరమైన జ్ఞానాన్ని వెతికితే దేవాలయం ఎంతగా కనపరుస్తాడా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. చూడండి, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి ఎవరి మీద ఎందుకు విమర్శ కాలంలో 22వ ప్రకటన గ్రంథంలో 10వ వచనం నుంచి ఉంటుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే బ్రతకలిము, అన్యాయస్తుడు అన్యాయస్తుడుగానే బ్రతకలిము, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరి క్రియలకు తగిన ఫలితాన్ని వారికి ఇచ్చిన కొరకు. విమర్శ కాలం వస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కదా. ఈ విమర్శ కాలంలో శేమాదేశపు రాణంట నేరస్థాపకురాలుగా, ఎందుకు అక్షయమైన జ్ఞానం కొరకు ఎక్కడికి వెళ్ళింది? చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆమె రాజ్యంలో విందంట జ్ఞానం కొరకు. ఆ జ్ఞానం కొరకు విని నేరుగా తెలుసుకోవాలని ఆలోచన కలిగింది. ఏమండి, చుట్టూ తేనె గారెల కంటే మధురమైనది ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానము జీవాన్ని ఇస్తుంది, మన జీవితాలలో నెమ్మదిస్తుంది. ఈ జ్ఞానం గురించి మనం ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ. సొలొమోనునకు కలిగిన జ్ఞానము, అతడు కట్టించిన నగరులను, 5వ వచనం, నా కనులారా చూచు వరకు వాటిని నేను నమ్మలేదు. ఏమంటే ఆ జ్ఞానాన్ని అంట విందంట రాజనగరిలో, నా కళ్ళారా చూసే వరకు నమ్మలేదంట. అంతేకాదు, నీ అధిక జ్ఞానము 9వ అధ్యాయం 6వ వచనం, నీ అధిక జ్ఞానము వారు సగమైనను నాకు తెలుపలేదు. సగమైన కూడా నా రాజ్యంలో ప్రబలలేదు, తెలుపలేదు. 9వ అధ్యాయం 6వ వచనం, నిన్ను గూర్చి నేను వినిన దాని కంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. ఏమంటున్నాడు? నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి. ఒక నిజమంట రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఈయన 2 స్త్రీలు వచ్చారు, వేశ్య, ఒక బిడ్డను తీసుకొచ్చారు. ఆయన సింహాసనం ఎదురు కూర్చున్నాడు. సభలో కూర్చున్నప్పుడు, రాజా ఇతడు నా కుమారుడు అని 2 కూడా వాదాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ కుమారుడా, అయితే జ్ఞాని అయిన సొలొమోనుకి వారిద్దరి యొక్క బాధ చూస్తున్నప్పుడు, అది లోక సంబంధమైన జ్ఞానం వెరితనంగా ఉంది కదా, కానీ దేవాది దేవుని ఎక్కడి నుంచి పొందుకునే జ్ఞానం ఉంది కదా, ఆ వివేచన జ్ఞానం సమయోచితమైన జ్ఞానంతో అంటున్నాడు. ఆ యొక్క సైనికులకు చెప్పాడు, బాలుని తీసుకుని 2 ముక్కలు చేసి 20 తల్లులకి ఇచ్చేయండి. కన్న పేరు బంధము ఏమండి వద్దు. పేరు బంధం అంట అవిసిపోతుందంట మాట విన్నప్పుడు, బాధతో, దుఃఖంతో, కన్నీటితో. రాజా నా కుమారుని చంపొద్దు, ఆమెకేం చేయ. ఒక పేరు బంధము బిడ్డను కనని ఆ తల్లి చంపేసి చెరోముక ఇచ్చేసాయి. కానీ 9 మాసాలు మోసి కనిపించిన పేరు బంధము కన్నీటితో నా కుమారుని ఆ తల్లికి, ఎవరి కుమారుడో చక్కగా తెలిసింది. కన్నీటితో ఉన్న ఈ తల్లికి ఆ కుమారుని ఇచ్చి, అయినా ఆ తీర్పు చూసినప్పుడు అంటే చట్టసభలో రాజ్యం న్యాయ విధుల చొప్పున రాజ్య పరిపాలన కదా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్పును చూసి
అందరంట, సర్వ సమాజం అంట ఈ దైవ జ్ఞానాన్ని చూసి భయపడ్డారు. వాక్యమైన దేవతి దేవుడు భయపడకు. మనుషులకు భయపడే కాలంలో మనం బ్రతుకుతున్నాం. మరి మనుషులకి ఈ జ్ఞానం కోసం సేవా దేశపు రాణి వెళ్ళి ఈ జ్ఞానం అంట మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనము, తూర్పు దేశపు జ్ఞానులు ఐగుప్తీయుల జ్ఞానం కంటే మించిన జ్ఞానం అంటండి. ఈ జ్ఞానం తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య నక్షత్రాన్ని వెతికారు కదా. ఏమండి, ఇక్కడ కూడా తూర్పు దేశపు జ్ఞానులు ఐగుప్తీయుల జ్ఞానముల కంటే మించిన జ్ఞానం అంట. అందుకే ఇక్కడ బత్షెబ తల్లి సమూయేలుకు నేర్పించిన దేవోక్తి కదా. యొకబెదుల తన కుమారుడికి నేర్పించినటువంటి దేవోక్తుల వల్ల ఏమండి, నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, నీవు ఫరోని దేవుడుగా ఉండు. అమ్మా, నీవు ఫరోకి ఎలా ఉంటావు? ఎక్కడ నేర్చుకున్నాడు జ్ఞానం? ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, ఉపదేశం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఆత్మ సంబంధమైన పాలతో పెంచుతుంది. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఏమండి, యొకబెదుల దగ్గరికి రావడం ఏంటి? ఒక శాసనాన్ని గౌరవాలు చేసే దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడు. యొకబెదుల నేర్పిస్తుంది, నీవు ఫరో కుమారుడుగా పెరగకూడదు. ఎలాగా? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం నుంచి నువ్వు విడిపించాలి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, దేవునికి నాశనం చేయబడినటువంటి వ్యక్తిని. దేవుని ప్రణాళిక చిత్తం ఉంది, నువ్వు నెరవేర్చాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు, 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, ఐగుప్తు ధనం కంటే ఫరో సింహాసనం కంటే క్రీస్తు కొరకైన నింద నాకు గొప్ప మేలు. ఎవరు నేర్పించారు? ఈ దేవోక్తులు ఎవరు నేర్పించారు? పాలిస్తూ బిడ్డలు పెంచుతూ ఆమె ఏం నేర్పిస్తుంది? నీ కుటుంబం అంతా దాసత్వంలో ఉంది, దాని విమోచనకు నేను పాత్రగా వాడుకోబోతున్నాడు మోషే. ఏమండి, ఆలోచించుతాం. ఇక్కడ సేవాదేశం రాణి దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంది, దేవోక్తులను సంపాదించుకుంది. అందుకే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త పరిచర్యలో ఆమె గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని? విమర్శకాలలో దక్షిణాదేశపు రాణి ఏమని? ఈ తరము వారి మీద న్యాయ స్థాపన చేసేటటువంటి తీర్పరిగా ఉంది. ఒక దినము భూమి మీద చూస్తున్నప్పుడు అందరూ నోవాహు కాలంలో ప్రజలు బలాత్కారంతో ఉన్నారు. కానీ నోవాహు కుటుంబం మాత్రమే ఉంది, రక్షణలో ఉంది. అయితే నోవాహు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7వ వచనంలో ఉంది, నోవాహు అంట భయభక్తులు కలిగి జీవించాడట. దేవుడికి ఎలా జీవించాడు? భయభక్తులు కలిగి జీవించాడట. అంతేకాకుండా న్యాయ విధులను అనుసరించి జీవించాడట, నిరపరాధిగా బ్రతికాడట. హానోకు దేవుడితో నడవడమే కాదండి, నోవాహు తన కుటుంబం కూడా దేవుడితో నడిచింది. అందుకే ఆ వాక్యంలో ఉంది, ఈ తరం వారి మీద నేరస్థాపకుడుగా తీర్పు తీర్చే అధికారాన్ని నోవాహుకు ఇచ్చాడంట. వాక్యం అదేనా? నేరస్థాపకులుగా ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారు? నోవాహు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నోవాహు భార్య కూడా కనిపిస్తుందండి. ఇక్కడ షేబా దేశపు రాణి కనిపిస్తుంది. దేని కనిపించిందంటే దైవ జ్ఞానము వెతికిందండి. ఆమె తెలుసుకునే వారిని కూడా ఆలోచన చేద్దాము. బెర్య సంఘస్థులంట లేఖనాలను పరిశీలించి పరిశోధించేటటువంటి వ్యక్తులంట బెర్య సంఘస్థులు. తెస్సలోనిక సంఘం కంటే గడులైన సంఘం అంట. తెస్సలోనికల వారంట శ్రమలో సంతోషించిన సంఘం అంట. ఏమండి, అంతేకాదు లేనిలో సమృద్ధిగా ఇచ్చినటువంటి సంఘం అంట. మనం కూడా జ్ఞానాన్ని
వెతికితే ఎలా ఉంటామంట? నేరస్థాపకులుగా ఉంటాము. దేవాది దేవుడు మన పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడు. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 3వ అధ్యాయము 9వ వచనంలో ఆశీర్వాదానికి మీరు వారసులకు మీరు పిలువబడి ఉన్నారు. ఏంటండి? మనం ఆశీర్వాదానికి వారసులం అండి. కాబట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ మీరు చేయకూడదు. ఇవ్వండి, జ్ఞానము వెతకాలి. మనము సామాన్యమైన వ్యక్తులు కాదండి, వారసులం అయిపోయాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుచున్న వారి గుణాతిశయములను ప్రచురపరచ నిమిత్తం ఎవరి రాజులైన యాజక వంశముగా పరిశుద్ధ జనగా దేవాది దేవుని ఏర్పాటు చేశాడు. జ్ఞానాన్ని సంపాదించుకున్న శ్రేవాదేశపురాన్ని నేరస్థాపకురాలుగా, గొప్ప ఆధిక్యత, ఆశీర్వాద కర్తగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక దినమంట యేసును ప్రేమించిన లాజరు. ఎవరండి? యేసయ్య ప్రేమించిన లాజరు, యేసును ప్రేమించిన లాజరు ఇద్దరు ఉన్నారు కదా. కుష్ఠవ్యాధిగ్రస్తుడు ధనవంతుడింటి గృహం యొక్క భిక్షాటన చేసేటటువంటి వాడు, బీదవాడు. యేసును ప్రేమించిన లాజరు అబ్రహాము రొమ్మున సురక్షితంగా ఉన్నాడు. యేసు ప్రేమించిన లాజరు మరియా మార్తా సహోదరుడు లాజరు. ఈ లాజరు గురించి, మరియా మార్తా గురించి, ఈ లాజరు దేవుడికి చాలా ఇష్టమైన లాజరు అంట. అతడు రోగగ్రస్తుడైనప్పుడు కన్నీరు కార్చాడు. అతడు మరణించిన తరువాత అతని దగ్గరికి వచ్చినప్పుడు పార్థివ దేహం చూసి కన్నీరు కార్చాడు. ఇష్టమైన లాజరు అంట, యేసు ప్రేమించిన లాజరు. దేవుని యొక్క మహిమ కార్యం కొరకు రోగగ్రస్తుడయ్యాడని. ఇవ్వండి, 4 దినాలు పార్థివ దేహము సమాధిలో ఉంటే లాజరు తిరిగిన పునరుద్ధానానికి సాదృశ్యంగా ముందుగానే సూచక క్రియ లాజరు ద్వారా జరిగించాడు. అందుకని నా యొక్క విశ్వాసము ఉంచు ప్రతి వాడు మరణించిన బ్రతుకును, బ్రతికిన వాడు మరణటికి మరణించాడు. నిత్య జీవానికి చేర్చేటటువంటి వాడు విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభువు. ఈ మాట వారింటికి భోజనానికి వచ్చారు. భోజనానికి వస్తే మార్తేమో వంటగదిలో విస్తారమైన పనుల్లో ఉంది. వచ్చింది యేసయ్య దగ్గరికి, బోధకుడి దగ్గరికి, సద్బోధకుడి దగ్గరికి, సత్పురుషుడి దగ్గరికి, శ్రీమంతుడి దగ్గరికి, మంచి కాపరి దగ్గరికి వచ్చింది. చూసి షాక్ అయిపోయింది. అంటుంది, నేనేమో వంటగది పనుల్లో క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుతున్నాను, మార్తేమో నీ దగ్గర కూర్చుంది, నీకు చింత లేదా ప్రభా అంటుంది. ఏమంటుంది? చింత లేదా ప్రభా అంటే అప్పుడు అంటున్నాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. లూకాసు సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా ఉత్తమమైన మార్గాన్ని దేవాది దేవుడు మనకి ఇచ్చాడు. నిత్య జీవాన్ని చేర్చే మార్గం దేవాది దేవుడు మనకి ఇచ్చాడు కదా. రక్షణ ఉచితంగా పొందుకున్నాం. ఆ మార్గాన్ని ఇవి పొందుకుందంట. ఉత్తమమైన మాటలు, పరలోకానికి చేర్చే మాటలు యేసయ్య పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉందట. అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే, ఈ అక్షయమైన ఆహారాన్ని తీసుకుంటే, భుజిస్తే నేరుగా నిత్య జీవానికి వారసులు, ఆశీర్వాదానికి వారసులు వారు అయిపోతారు. ఆమె నుంచి ఎవరు కూడా అది తీయలేరు. అవంట ఆ గ్రంథంలో చాలా క్షుణ్ణంగా రాయబడింది. ప్రారంభంలో ఈ మంట జటామాంసం అక్కడ తీసుకుని ఏమండి యేసయ్య పాదాలు కడిగిందంట. ఏమండి అంతేకాదు, తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచిందంట. ఎంత భక్తి సరిపోయిందండి ఇవే. అందుకని
ఎవరైనా చేశారా? ఈ పని వారు ఎవరైనా చేశారా? పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసింది? జటామాంసం కలిగిన అత్తరును తీసుకుని ఏం చేసింది? పాపాత్మురాలైన స్త్రీ, ఈ ఉత్తమమైన స్త్రీ, ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్న స్త్రీ, ఉత్తమమైన జ్ఞానాన్ని పొందుకున్న ఈ స్త్రీ ఏ విధంగా ఆమె భక్తి సల్పిందో, పాపాత్మురాలైన స్త్రీ కూడా లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. జటామాంసం కలిగిన అత్తరంట సంవత్సరానికి సరిపడే ఆదాయం వస్తుందంట. ఎంతండి? సంవత్సరం బ్రతకొచ్చు ఆ నూనెతో, ఏమంటే అత్తరుతో, క్షమించాం, అత్తరుతో సంవత్సరము జీవనోపాధి కొనసాగించవచ్చు. పరిసయుడు తన ఇంటికి భోజనానికి పిలిస్తే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ స్త్రీ. పాపాత్మురాలు ఎక్కడ ఉండాలి? ఊరి బయట ఉండాలి. యేసయ్య ఎక్కడికి వస్తున్నాడని తెలుసుకుంది, వచ్చేసింది. తడుగు చేయకుండా నేరుగా అత్తరు పూసింది. ఏమండి? యేసయ్య పాదాలు తడిపింది, కన్నీటితో ఆయన పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఈమె ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎలాంటిదో తెలియదా? తెలుసు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి అంటూ ఉన్నాడు, వారందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రవక్త కదా, ఈమె నీతో మాట్లాడడం ఏంటి? నీకు ఈ విధంగా గర్భాషణం పరిచయం చేయడం ఏంటి? ఆమె నిన్ను తాకడం ఏంటి? నీవు ఆమెను తాకడం ఏంటి? కదా, ప్రవక్త కదా నువ్వు. అయితే అక్కడ అంటూ ఉన్నాడు, విస్తారముగా ఆమె భక్తి సల్పిందంట. ఏమండి? ఆమె భక్తి ఎలా చూపించింది? క్రియలు లేని విశ్వాసం ఎలాంటిది? మృతము కదా. క్రియలలో ఆమె భక్తి సల్పింది, విస్తారముగా భక్తి సల్పింది కనుక విస్తారమైన పాపాలు నేరుగా ఏమండి ఆమె ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? దేవాది దేవుడు ఆశీర్వాదానికి వారసురాలుగా తీసుకెళ్ళిపోయాడు. ఒక దినము ఈ పాపాత్మురాల్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే ఊరి బయట, మీలో పాపం లేని వాడు మొట్టమొదటిగా రాయి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిగా రాయిల ఆత్మ గద్దిస్తుంది. ఆత్మ పరిశీలన, మనస్సాక్షి ఒప్పుకోవడం. అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేరా? నేను కూడా నీ మీద రాయి వేయను. ఈ పాపాత్మురాలని ఆశీర్వాదకర్తగా చేసే ముందు అమ్మా అని పిలిచాడు దేవాది దేవుడు. ఎలా పిలిచాడు? అమ్మా. ఆయన చూడాలని జక్కయ్య పొట్టివాడు, అనేకుల యొక్క రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి, అంతే కదా. ఎవరు జీవనోపాధి శక్తికి మించిన వాళ్ళు వారు ప్రయాసపడితే పన్ను భారం పెంచి వడ్డీ చక్రవడ్డీ అధికమానం వేసి ఏమండి వారు కష్టార్జితాన్ని వారు అనుభవించే పరిస్థితిలో తీసుకెళ్ళిపోయారు. ఏమండి? మనుష్యుని యొక్క రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి, అందరూ అసహ్యింపబడినటువంటి స్థితిని దేవాది ఒక మాట అంటూ ఉన్నాడు, అన్ని ఉన్న తన జీవితంలో శాంతి సమాధానం లేదు, చూడాలని ఆశ కలిగింది. నువ్వు చూడాలని తలపోస్తే చాలు, యేసయ్యను కలుసుకోవాలని ఆలోచన వస్తే చాలు, యేసయ్య మాటలు వినాలని ఆశ కలిగింది. శేబాదేశపు రాణి ఏమండి నేరస్థాపకురాలుగా ఇక్కడ కూడా ఏమండి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. పాపాత్మురాలైన స్త్రీకి ఉత్తమమైన మార్గాన్ని ఇచ్చుకుంది. మరియా ఆశీర్వాదానికి వారసురాలు అయిపోయింది. మనం ఆలోచించేద్దాం, మనం కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక దినము మిషనరీస్ లో నుంచి చంద్రలీల అనేటటువంటి సహోదరి నేపాల్ రాజధానిలో కాఠ్మండూలో జన్మించింది. 1840వ సంవత్సరంలో. అయితే మేలుకలు మార్గము, మంచి మార్గము, నిత్య జీవాన్ని చేసేటటువంటి మార్గం, అసతోమా సద్గమయ, నన్ను అసత్య మార్గం నుంచి సత్యానికి చేసేటటువంటి వారు ఎవరు? తమసోమా జ్యోతిర్గమయ, ఏమండి చీకటి నుంచి వెలుగులోకి నడిపించేది ఎవరు? మృత్యోమా అమృతంగమయ, ఏమండి మరణం నుంచి నేరుగా మోక్ష మార్గానికి చేర్చే. ఈ స్లోగన్ నేను చదువుతున్నప్పుడు ఉంది, ఇప్పుడు చదువుతున్నటువంటి
పాఠ్యాంశాల్లో కూడా ఉంది. ఒక మాట బ్రాహ్మణ పురోహితుడు వాళ్ళ తండ్రి గారు. ఏమంటే బ్రాహ్మణ పురోహితుడు. అయితే బాల్య వయసులోనే వివాహము జరిగింది కుమార్తెకు. బాల్య వివాహం జరిగిన తర్వాత భర్త చనిపోయాడు. అయితే అంటున్నారట, యోనా తామారుని ఏమన్నాడు? అందరి సంగతి పక్కన పెట్టేయండి. తామారుని యోనా ఏమన్నాడు? ముగ్గురు కుమారులు. ఏమని? శరా కూడా చనిపోతాడేమో, తామారుని వివాహం చేస్తే నష్టపోతాడేమో, జన్మతః కర్మతః పాపం ఉందేమో అని ఈ చంద్రలీలను అనేక మంది అవమానపరిచారట. తామారుని పట్ల కూడా యోనా కూడా అదే ప్రదర్శించాడు. నిజ దేవుణ్ణి దైవ జ్ఞానాన్ని ఎరిగిన యోనా ఏం చేశాడు? తామారుకి వివాహం చేస్తే మూడో కుమారుడు కూడా చనిపోతాడేమో చేయడానికి ఇష్టపడ్డా. ఈ మాట తామారుకు తెలిసింది. తామారుకు తెలిసి ఏం చేసింది? మోరు వేషం వేసుకుని ఎలా వచ్చిందండి? ఎంత తీరును ప్రదర్శించింది. ఏమండి? యూదా స్తుతి గోత్రపు సింహం, యూదా వంశంలో నుంచి రాజధర్మం రావాలి ఎలాగైనా. ఏమండి? యేసుక్రీస్తు ప్రభుల వారు నా వంశం నుంచి ఉద్భవించాలని ఆలోచన ఏం చేసింది? మారు వేషంతో ఏమండి చేయకూడనటువంటి అపరాధము చేసింది. ధర్మశాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వ్యభిచరించినట్లయితే రాణితో కొట్టి చంపేయాలి కదా. ఈ మాట యూదాకి తెలిసింది. అయ్యా ఈ కోళ్ళని ఏమండి ఏం చేశాడు? తీసుకురండి, ఈడ్చుకుని రండి అన్నట్టు మాట్లాడాడు. తీసుకుని వస్తే ఆమె ఏం చేసిందండి? ఆడవాడు చూపిస్తుంది, మామయ్య గారు బిడ్డలు ఆడవాడు చూపిస్తుంది. అవి చూసిన వెంటనే ఒక్కసారిగా ఏమండి యూదా ఆశ్చర్యపడ్డాడు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అతను అంటున్నాడు, ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనం. యూదా వాటిని చూచిన బట్టి పెద్ద చదవ వాటిని గుర్తుపట్టి శేలానిచ్చి వివాహం చేయనందున ఈమె నాకంటే నీతిమంతురాలు. ఏం చేసిందా? లోకరక్షకుడు రావడానికి ఆమె ఏం చేసింది? తన జీవితాన్ని త్యాగం చేసింది. తన జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసింది. బెత్షెబ స్వయంకృత అపరాధం నా కుమారుడు మరలా చేయకూడదు, నా కుటుంబంలో ఎవ్వరు కూడా ఇలాంటి పాపం చేయకూడదు. నా కుమారుడు మొదటి యోహాను 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధం. ఎవరి సంబంధం? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అవునా? నా కుమారుడు ఏమండి రాజాధికారాన్ని పొందుకోవడమే కాదు, ఏమండి అనేకులకు ఆశీర్వాదకర్తగా ఉండాలి. నేరుగా స్వర్గానికి నా కుమారుడు వెళ్ళాలి. ఏ పాపం నా కుమారుడు అంటకూడదని ఆలోచన చేశాడు. ఇక్కడ కూడా తామారుకి ఏ విధంగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారి చేత నిందలు వచ్చినాయో, ఈమె ఏదో పాపం చేసింది, అందుకని యోదా ఇద్దరు బిడ్డలు చనిపోయాడు. ఆ మాటను బట్టి మూడో కుమారుడికి వివాహము చేయాలి. ఇక్కడ కూడా చంద్రలీన గారిని అనేక మంది హైందవులు అవమానిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ క్షత్రియ వంశంలో పుట్టినటువంటి కుమార్తె, బ్రాహ్మణ కుటుంబము ఏమని అనేక మంది జ్ఞానాన్ని ఎంతో జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకుని తగ్గించేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈమె. ఒక దినము తండ్రి ఆలోచన చేశాడు, పండితుడు కదా, ఏమని ఆలోచన చేసి నా కుమార్తె మీద ఉన్న కళంకం తొలగిపోవాలని ఏం చేశారు? అనేకమైన పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు అన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఉన్న కళంకం తొలగిపోవాలని ఏం చేశాడంటే అనేక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు దర్శించారు.
పాపము నా కుమార్తె నుంచి తొలగిపోవాలి, కళంకం తొలగిపోవాలి, నా కుమార్తె కూడా ఒక క్రొత్త జీవితం పొందుకోవాలి, నా కుమార్తె ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళాలి. ఈ ఆలోచనతో కొన్ని సంవత్సరాలట రమారమి 7 సంవత్సరాల పైగా తిరగని స్థలము 3 కోటి దేవతలు ఆరాధన చేస్తూ ఉన్నారు కదా. ఏ దేశంలో అంట ప్రజలు ఏ చేస్తున్నారు? విగ్రహారాధన ఎక్కువ అంట. పౌలు గారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఏ దేశంలో ఉన్న వారు అంటున్నారు, ఆకాశమును భూమిని తలకిందులు చేసేటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చారు. ఏమంటున్నారు? ఆకాశాన్ని భూమిని తలకిందులు చేసేటటువంటి వారు. మీరు ఇక్కడికి వచ్చి ప్రకటించడానికి వీల్లేదు. సమయోచితమైన జ్ఞానంతో ఏ దేశం వారా తెలియబడని దేవుడు ఒక విగ్రహం పెట్టుకున్నారు కదా, ఆ తెలియబడని దేవుడిని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నా. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త ఆయన. నిత్య జీవం స్వర్గానికి చేసే మరణం తర్వాత కొత్త జీవితం ఇచ్చేది ఆయనే. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు అనేకులు ప్రభుని అంగీకరించారంటే వారిలో స్త్రీలు కూడా ప్రభుని బోధించినటువంటి వారిని మాటల యొక్క విశ్వసించి వారిని హత్తుకున్నారంట. తిరుగుబాటుదారుడే అక్కడ ఉంది, కానీ మాటల యొక్క విశ్వసించి వారిని హత్తుకున్నారంట అనేకులు ప్రభు సంతరక్షణ. వీరు కూడా అనేక మంది పుణ్యస్థలాలకు వెళ్ళిన ఫలితము మరట ఒక చోట కూర్చుని అగ్ని హోమం చేస్తుందంట, కళంకం పుడిపోవాలి. ఒక మారు తండ్రి చనిపోయాడు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మరణ తండ్రిని కోల్పోయి సహాయ స్థితిలో ఉన్న ఈమె వచ్చింది. మరణ సూటిపోటి మాటలు, నాన్న వారి హేళన చేసినటువంటి మాటలు అన్ని విని తట్టుకోలేని ఈమె, నేను ఎలాగైనా జ్ఞానాన్ని కనుగొనాలి, నేను జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నేను స్వర్గాన్ని చేసే జ్ఞానం ఏంటో నేను తెలుసుకోవాలనుకుని ఏం చేసిందండి, మరలా తనతో పాటు కొంతమంది పని వారితో వెళ్ళింది. వెళితే అక్కడ కూడా తెలియలేదండి. ఒక మామూలు కలరా వ్యాధితో తన యొక్క స్నేహితులు తీసుకువెళ్ళింది కదా దాసులు, వాడు కూడా మరణించారు. అయితే మరలా తీర్థయాత్ర విడిచిపెట్టి తన స్థలానికి వస్తూ ఉంది. మార్గం అందువల్ల ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వస్తుందంట. తుఫాను వస్తూ ఉంటే ఓడ నావికుడు నిద్రపోతా ప్రార్థన చేయి, నీ నిజ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి. ఎలా అన్నాడు ఇక్కడ కూడా నావికుడంట క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించాడంట. ఇతడు అంటూ ఉన్నాడు, భయపడదు, సృష్టిని నిర్మించిన సృష్టికర్త నిజ దేవుడు ఉన్నాడు, నిజ దేవుడు మనకి హాని జ్ఞానాన్ని విని ఆమె విన్న తర్వాత ఆమె హృదయంలోని ఆ మాటలు ఏంటి, సృష్టికర్త సృష్టిపై అధికారం కలిగినటువంటి ఈయన ఎవరి తుఫాను నిమ్మడపరచగలడా, ఈ మాటలు ఎలా పోయింది తమ హృదయంలోకి వెళ్ళాలి. అంతేకాదు ఇతడి దగ్గర దైవ జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలని ఆశ పుట్టిందండి. నేర్చుకోవడమే కాదు, తను పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకుని అనేకులకు ఆ జ్ఞానాన్ని పరిచయం చేసింది. అనేకులు ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి వారే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. నా జీవితం నిష్ప్రయోజనం అని హేళన చేయించుకుంది అందరి చేత, ప్రజల చేత. కానీ మరణం తర్వాత కొత్త జీవితం ఉంది. ఎవరి చిన్న వయసులో భర్త కోల్పోయిన తర్వాత విధవరాలుగా ఉన్న ఆమెను ఎంతమంది హేళన చేస్తుంటారండి, ఎన్ని తిరస్కారాలకు గురై ఉంటారండి. కానీ నిజమైన ప్రేమ ఆమె తెలుసుకుందని, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే దేవుని వల్ల నేను బలపరచబడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ ఇవి కూడా క్రీస్తుని సొంత రక్షకుడిగా స్వర్గానికి చేరేటటువంటి మార్గము తెలుసుకుంది. మనకి కూడా స్వర్గానికి నిత్య జీవానికి చేర్చే మార్గం ఏంటో మనకి తెలుసు. ఆ జ్ఞానం మనం ఏం చేయాలి, వెతుకుతూ ఉన్నాము, వింటున్నాము, కానీ వాక్యానుసారమైన భీతి మనలో ఉండడం లేదు. జ్ఞానటువంటి సలోమోను గారు సామెతల గ్రంథం 14:1 అంటూ ఉన్నాడు, జ్ఞానం కలిగిన స్త్రీ మాత్రమే కుటుంబాన్ని కట్టును, జ్ఞానం కలిగిన స్త్రీ మాత్రమే కట్టును.
ప్రాముఖ్యమైంది, భార్య పాత్ర ప్రాముఖ్యమైంది. జ్ఞానాన్ని సంపాదించుకున్న అభిగయలో సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ రూపవతి అంట. ఆమె గురించి అంటున్నాడు, నీ జ్ఞానము ఏమండి, నీ యొక్క వినయ విధేయతలతో కూడినటువంటి జ్ఞానాన్ని బట్టి హత్యలు జరగలేదమ్మా అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? దావీదు నామాలు చేసినటువంటి తప్పిదం కొరకు ఏం చేశాడు? 10 వారితో నాశనం చేయాలనుకున్నాడు సంతతి వారిని. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే నీవే ఏం చేసింది? దావీదుని ఎదుర్కోవడానికి అర్ధరాత్రి వేళ గార్ధపు మీద సాష్టాంగ నమస్కారం చేసి, నా భర్త తప్పిదము నా తప్పిదముగా భావించి నా యొక్క సంతతి వారి మీద ఉగ్రత తప్పించండి అని వేడుకుంది. ఆయన అంటూ ఉన్నాడు, వినయ విధేయతల యొక్క ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి హత్యలు జరగలేదంట. హత్యలు ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే జ్ఞానం కలిగిన స్త్రీ మాత్రమే కుటుంబాన్ని కట్టును. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎవడైనాను తన ఇంటి వారిని బాగుగా ఏలనేలా అతడి దేవుని సంఘములు ఎలా మొట్టమొదటి ఏం చేయాలంట? మన గృహాన్ని కట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా నీ భర్త దేవుని సన్నిధి నుంచి దూరం అవడానికి వీలేదు. ఏదేమైనప్పటికీ కూడా నీ బిడ్డలు దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని మన దృష్టిలో నుంచి తొలగిపోవడానికి వీలు లేదు. నా కుమారుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, కుమార్తె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా కుమారుడికి కుమార్తెకు చిన్న తప్పు ఏదైనా కనిపించినా కొట్టడానికి ఏమాత్రము వ్యక్తవాడని తల్లి తన కుమారునికి జ్ఞానాభ్యాసం ఉపదేశకురాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఉపదేశకురాలుగా యోగవేత్తలో ఉంది. ఆ ఉపదేశకురాలు ఏం చేసిందో తెలుసా? తన కుమార్తెలో ప్రవక్తనిగా చేసింది, అహరోను ప్రధాన యాజకుడిని చేసింది, మోషే 6 లక్షల కాల్బలాన్ని నడిపించే నాయకుడిని చేసింది, మోషే రూపాంతరం చూసేటటువంటి గొప్ప ఆదిత్యంలో పొద్దుగా చేసింది. ఆలోచించాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు పట్టును 3 రాళ్ళు తన చేతులతో తన కుటుంబాన్ని ఊడబెట్టింది. ఇక్కడ అంటూ ఉన్నాడు, తన ఇంటిని బాగుగా ఏలని వాడు ఏలా సంఘాన్ని పరిపాలిస్తారు. చాలా జ్ఞానం ఉంది మనకి. ఒక్కొక్కరికి వాక్యం ప్రకటించండి అంటే చాలా అనర్గళంగా ప్రకటించగలరు. కానీ మొట్టమొదటిగా నీ కుటుంబమే ఒక సంఘంగా మారాలన్న విషయం మనం మర్చిపోకూడదు. ఏమండి, అపోస్తలుల కాలంలో ప్రతి కుటుంబం ఒక సంఘంగా, మేడగది ఒక సంఘంగా మార్చబడింది. ఆ దినాల్లో మందిరాలు లేవు కదా. ఇప్పుడు మన కుటుంబం కూడా ఒక్కొక్క క్రైస్తవ కుటుంబము ఒక్కొక్క సంఘముగా దేవుడు నివసంపయోగ్యమైన గృహముగా ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. మన బిడ్డల్ని దైవ భీతితో పెంచాలి. దేవుడి కళ్ళ దృష్టిలో మాత్రమే ఉండాలి. ఏ నరుని కళ్ళ దృష్టిలో మన బిడ్డలు పడడానికి వీలేదు. ఆలోచన చేద్దాము, మన బిడ్డలు ఏ విధంగా పెంచుతున్నాం? జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచింది. వ్యక్తుల జ్ఞానంతో ఆశీర్వాదకరమైన కుటుంబంగా, ఫలభరితమైన కుటుంబంగా తన కుటుంబం మార్చుకుంది. ఇక్కడ బత్షెబ దేవోక్తులు నేర్పడం వల్ల తన కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన కుటుంబంగా, ఆశీర్వాదకర్తలుగా, క్రీస్తు వంశావళిలో తన పేరు లిఖించబడమే కాదు, తన కుటుంబాన్ని దేవాది దేవుడు ఆశీర్వాదకర్తలుగా దేవాది దేవుడు వర్ధిల్లింప చేశాడు. కాబట్టి కృపగల ఉపదేశము రేపటి దినాన మనము నేర్చుకున్నాం. రేపటి దినము కంటిన్యూ చేస్తానండి. ఇప్పటివరకు నేను జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచెను చదువుకున్నటువంటి
లేఖన భాగములన్నీ కూడా మనం ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. నేరస్థాపకులుగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. నీ వలన అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడకూడదు. ఏమండి, నీ వలన దేవాది దేవుని యొక్క నామము గణపరచబడాలి. ఆలోచన చేద్దాము. జ్ఞానము కలిగి ఏమని రోజుకి 2000 మాటల పైగా మనం మాట్లాడగలం. అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవాది దేవుడు ఏమండి మన పనులన్నీ మనం చేసుకునే శక్తిని, సామర్థ్యాన్ని దేవాది దేవుడు మరి వలె ఉత్తమమైన మార్గాన్ని మనము పొందుకున్నాం. దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకుని మన బిడ్డలకు చివరి ఒక వాక్యం మన చదువుకు ఇచ్చుకున్నాము. మన భర్తకు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక పత్రికగా మార్చబడాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. కృపగల ఉపదేశమే ఆమె బోధించింది. ఇప్పటి కృప అర్హత లేని వారిపై చూపించేదే కృప. రేపటి దినము కృపగల ఉపదేశం గురించి మనము ధ్యానం చేద్దాము. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. విశ్వాసి అయినటువంటి భర్త అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి చాలండి. ఏం చేయాలంట? అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన బట్టి భార్యను బట్టి ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. నీ సంఘము ఎవరి నీ కుటుంబం పరిశుద్ధపరచబడాలి. నీ భర్త నీ వలన పరిశుద్ధపరచబడాలి. నీ బిడ్డలు నీ వలన పరిశుద్ధపరచబడాలి. ఆలోచించాము. ప్రారంభంలో పాపము, దాసత్వము రావడానికి కారణము శ్రీమూర్తి. కళకు పోటకు కూడా శ్రీమూర్తి. అలాంటి మనలను ఏమండి పునరుద్ధానాన్ని చూసేటటువంటి, పునరుద్ధానాన్ని ప్రచురపరిచేటటువంటి ఉపదేశకురాలుగా శ్రీమూర్తి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదండి, వధువు సంఘముగా దేవాది దేవుడి స్త్రీలను మనలందరూ ఎలా ఏర్పాటు చేస్తున్నాడు? వధువు సంఘం. మన వధువు సంఘంగా, సార్వత్రిక సంఘంగా ఎన్ని సంఘాలు ఉన్నాయో క్రీస్తు రాకడలో వధువు సంఘంగా మనమందరం కూడా ఎత్తబడుదుము గాక. ఆమె చెప్పండి. వధువు సంఘంగా మనమందరం ఎత్తబడుదుము గాక. ఆమె దేవాది దేవుడి మాటలు మనందరిలో బహుగా ఫలించి ఆశీర్వదించిన గాక. ఆమె పరిశుద్ధులని వందనాలు. వాక్యమైన దేవా నాతో మాతో సూటిగా మీరు మాట్లాడేటువంటి వందనాలు. వాక్యము హృదయంలో అన్వయించుకుని వాక్యానుసారమైన జీవితము నాకు మాకు అందరికీ దయచేసి మీ రాజ్యాన్ని స్థాపించేటటువంటి గొప్ప భాగ్యం నాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమె నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మాట చెప్పాలండి. నేను హార్వెస్ట్ ఫెస్టివల్ కి పోయిన సంవత్సరం ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి వచ్చాను. పోయిన సంవత్సరం తర్వాత మరలా ఇక్కడికి రావడానికి దేవాది దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి చక్కని వాక్యం అందించారు. చాలా అంశాలు, చాలా అంటే జ్ఞానం కలిగి మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందో, మరి ఆ జ్ఞానం ఎవరెవరు సంపాదించుకున్నారో, ఎవరెవరు విఫలయ్యారో అవన్నీ కూడా విపులంగా చాలా చక్కగా విశ్వశాంతి ఇది 2వ సారి మా సంఘంలో వాక్యం అందించిన కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా రుద్రవారికి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ వారు స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. రుద్రవారి వారు ఏపీ చర్చ్. Hallelujah.
వెరీ గుడ్. రండి. ఒక ఒక్క రెండే ఛానల్ ఇంకా ఉన్నారండి. వాళ్ళకి సమయం తన సాక్ష్యం ఉంటుంది కాబట్టి ఒక మాట అమ్మా. రెండు ఛానల్ అంతే.
ముందుగా దేవాదేవునికి వేలాది కోట్ల స్తోత్రాలు. అలాగే మా సంఘ కాపురు గారికి, మా సంఘ పెద్దలకు వందనాలు. అలాగే BWF పెద్దలందరికీ నా వందనాలు. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లించుకుంటాను. నా సాక్ష్యం అయితే డిసెంబర్ నెల 7వ తేదీన మరి 2025 మరి చాలా పెద్ద ప్రమాదం